మే నెలాఖరులో ఒక్కసారిగా దూసుకొచ్చిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఒక్కసారిగా మందగించాయి. అందుకే 2-3 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దక్షిణాది రాష్ట్రాల వైపు రుతుపవనాల కదలిక మందగించిందన్నారు. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోందన్నారు. అందుకే హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయన్నారు. పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇటువైపు మనకి సుమారు 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాల్లో కానీ, ఇటు పశ్చిమ జిల్లాల్లో కానీ, మధ్యస్థ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 33 నుంచి 35 రేంజెస్లోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అన్న 2 రోజులు కూడా ఈ రోజు రేపు కూడా మనకి ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా యొక్క గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాతో పాటు ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నైరుతి మందగించిన పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఆకాశం మేఘావృతమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన కాసేపటికే వెదర్ మారి పొడి వాతావరణం నెలకొంది. ముందస్తు వానతో ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నారు. రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.